ప్రస్తుత ఇంటర్నెట్ ప్రపంచంలో ఏది ఎప్పుడు ఎలా వైరల్ అవుతుందో ఊహించడం చాలా కష్టం. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే సిజేపి, అదేనండి కాక్రోచ్ జనతా పార్టీ. ఈ సెటరికల్ వెబ్సైట్ కేవలం కొద్ది రోజుల్లోనే బొద్దింకల పార్టీగా సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. రాజకీయ వ్యంగ్యం, మీమ్స్ ఆధారంగా పుట్టుకొచ్చిన ఈ ఖాతా ఊహించని వేగంతో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. భారతదేశంలో నిరుద్యోగ యువతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కాక్రోచెస్ అంటే బొద్దింకలు, పరాన్నజీవులు అంటూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. ఈ అవమానకర వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిరుద్యోగుల పక్షాన ఢిల్లీకి చెందిన అభిజిత్ దీప్కే అనే వ్యక్తి డిజిటల్ వేదికగా దీనిని ప్రారంభించారు. అయితే ఆ మరుసటి రోజే జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారని, దేశ యువతను కాకుండా నకిలీ డిగ్రీలతో న్యాయ వృత్తిలోకి వచ్చే వారిని ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేశానని స్పష్టత ఇచ్చారు. అయితే అప్పటికే సిజేఐ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఓ కొత్త రాజకీయ ఉద్యమానికి తెరతీశాయి. మై బీ కాక్రోచ్ అంటే నేను కూడా బొద్దింకనే అనే నినాదంతో కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్లో సంచలనాలను నమోదు చేయడం ప్రారంభించింది. మహిళలకు రాజకీయాల్లో క్యాబినెట్లో 50% ప్రాతినిధ్యం కల్పించాలి. పార్టీలు మారే ప్రజా ప్రతినిధులపై 20 ఏళ్ల పాటు పోటీ చేయడానికి వీలు లేకుండా నిషేధం విధించాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలను, వారి వెనుక ఉన్న కార్పొరేట్ శక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఎన్నికల ముందు ఓటర్ల జాబితా నుండి అర్హులైన ఓటర్లను తొలగిస్తే అందుకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రధానంగా పరీక్షల్లో జరిగే మోసాలు, పేపర్ లీకేజీలపై గట్టిగా గళం విప్పి కఠిన చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్స్ను వినిపించింది. రాజకీయ మార్పులను ఆకాంక్షిస్తూ పుట్టుకొచ్చిన తమ పార్టీని నేపాల్, బంగ్లాదేశ్లో ఉద్యమాలతో పోల్చుతూ భారత్లో జన్జెడ్ను అవమానించవద్దని, తక్కువగా అంచనా వేయొద్దని ప్రభుత్వాన్ని నడుపుతున్న వారి కంటే చాలా ఎక్కువ మంది విద్యావంతులు, విషయ పరిజ్ఞానం కలిగిన వారు ఉన్నారంటూ అభిజిత్ పేర్కొన్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఈ డిజిటల్ ఉద్యమం ఆధునిక తరానికి రాజకీయాలపై ఉన్న అవగాహనను, నిరసనను తెలిపే కొత్త విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందనే చెప్పాలి. డిజిటల్ విప్లవానికి నాంది పలికిన కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.